ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలకు ముందస్తు బెయిల్ ని నిరాకరించింది కోర్టు. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వలేము అని తేల్చేసింది సుప్రీంకోర్టు. నిందితులు అరెస్ట్ అయితే అప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం కింది కోర్టుకి వెళ్లొచ్చు అంటూ సూచించింది సుప్రీంకోర్టు. విచారణలో నిందితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు అంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది. దర్యాప్తు సంస్థలు ఈ కేసులో ముందుకు వెళ్లవచ్చు అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ మూడో రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ పై అధికారులు వారిద్దరిని కూడా విచారిస్తూ ఉన్నారు. నిన్న మొత్తం 13 గంటల పాటు అధికారులు ఇరువురిని విచారించారు. ఇవాళ 11 గంటలకు ఈ ఇద్దరు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకున్నారు. అలాగే బాలాజీ, గోవిందప్ప కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు. ఇటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మూడో రోజు విచారణకు హాజరయ్యారు. చూస్తుంటే ఈ కేసు విచారణ వేగవంతమైనట్టే కనిపిస్తోంది. ఆ అప్డేట్స్ ని మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, లిక్కర్ స్కామ్స్ కేసులో సిట్ విచారణ ఒకవైపు వేగవంతంగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో విచారణకు హాజరైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇప్పటికే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. విచారణకు సంబంధించి వేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే ఇటు సిట్ అధికారులు సుప్రీంకోర్టుని అభ్యర్థించారు. అయితే ఈ దశలో తాము జోక్యం చేసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. వీరు బెయిల్ పిటిషన్లు కూడా డిస్మిస్ చేసింది. విచారణ జరపొచ్చు అంటూ కూడా చాలా స్పష్టంగా ఆర్డర్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం మూడో రోజు విచారణకు ఇటు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో పాటుగా కస్టడీలో భాగంగా ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. వారిలో ఇటు A1గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటుగా బాలాజీ, గోవిందప్ప, అలాగే దిలీప్తో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, అలాగే చాణక్య, వీరందరికీ సంబంధించి కన్ఫెషన్ స్టేట్మెంట్లు కూడా వీరి ముందు ఉంచి విచారిస్తూ ఉన్నారు. ఈ కేసులో దాదాపుగా 3,500 కోట్ల రూపాయల వరకు కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వసూళ్ల నెట్వర్క్ రూపకల్పనకు పాల్పడ్డారనేది ప్రధానంగా సిట్ చేస్తున్నటువంటి అభియోగాలు. ఈ అభియోగాల నేపథ్యంలోనే ఇటు A31గా ఇటు ధనుంజయ రెడ్డి, A32గా కృష్ణమోహన్ రెడ్డితో పాటుగా A33గా బాలాజీ, గోవిందప్పలను చేర్చారు. వారికి సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయొద్దంటూ స్పష్టంగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. వారి బెయిల్ పిటిషన్ సంబంధించి ఇప్పుడు ఆర్డర్ జారీ చేసింది. ఈ ముందస్తు బెయిల్ మంజూరు చేయలేమంటూ కూడా ఇప్పుడు విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి విచారణ పూర్తయిన తర్వాత సిట్ అధికారులు ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో ఎవరెవరు ప్రమేయం ఎంత మేరకు ఉంది, వసూళ్ల నెట్వర్క్లో రూపకల్పనకు ఎవరెవరు వ్యూహరచన చేశారు, ఎవరైతే మద్యం కంపెనీల నుంచి కొన్ని ఆర్డర్స్ తీసుకున్నారు, అలాగే కిక్ బ్యాక్స్ ద్వారా ఎవరెవరు తరలించారు, ఈ మొత్తం వ్యవహారానికి కొందరికి సంబంధించిన పాత్ర ప్రత్యక్షంగా ఉందనేది ప్రధానంగా సిట్టు అభియోగాలు మోపినటువంటి నేపథ్యంలో వీరికి సంబంధించి ఈరోజు సాయంత్రానికి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అవుతుంది. ఇక ఈ కేసులో మరికొన్ని అరెస్టులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మొదటి నుంచి కూడా సంకేతాలను సిట్ చాలా బలంగా పంపుతా ఉంది. అందులో భాగంగానే A1గా కేసిరెడ్డిని చేర్చారు. ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆధారంగా మరికొందరికి సంబంధించిన నిందితులు కూడా చేర్చారు. వారిలో A31గా ఉన్నారు ధనుంజయ రెడ్డి, A32గా ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం విచారణ తర్వాత వారికి సంబంధించి సిట్ ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్. ఇవాళ మూడో రోజు సిట్ విచారణకి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఉదయం 11 గంటలకి విచారణకి హాజరయ్యారు. మరొక వైపు ఇరువురి ముందస్తు బెయిల్ పిటిషన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఒకవేళ అరెస్ట్ అయితే కావాలంటే ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కింది కోర్టులో అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ ఇద్దరి విచారణ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.